జరుగుతాయని చెప్పేసి ఆశిస్తూ మరి నిన్న మక్తల్లో జరిగేటువంటి ఒక సంఘటన కాంగ్రెస్ పార్టీ తన ఒక ఆధిపత్యాన్ని తన ఓడిపోతున్న భయంతో అధికార దుర్వినియోగం చేసి తన ఆధిపత్యాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రచార సమయంలో కూడా అనేక అరాచకాలు, మంచిర్యాలలో మా క్యాండిడేట్స్ ఇళ్ళ మీద రాళ్ళు వేయటము, అటాకులు చేయటము, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను బెదిరించి మీ ఇంట్లో గాంజా పెట్టి గాంజా కేసు పెట్టడమని ఇటువంటి ఒక బెదిరింపులతో చాలామందిని వేధించారు. ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారో పోలీసులు కూడా వాళ్ళ ఒక మాటలు, వాళ్ళ ఒక సంబంధించినటువంటి ఒక డైరెక్షన్స్ మీదనే పనిచేశారు, నిర్దేశం మీద పనిచేశారు. తెలంగాణలో ఒక బీభత్సాన్ని కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మా రాజకీయ పట్టు కోల్పోతున్న భయంతో ఈ అన్ని అరాచకాలు చేయడం జరిగింది. ఇవాళ కూడా అనేక పోలింగ్ స్టేషన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడి చేశారు, వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు. అయినప్పుడు కూడా మా కార్యకర్తలు ఎక్కడ కూడా కదలలేదు, అక్కడే ఉన్నారు, పోరాడారు. పోలీసులకు మేము ఫిర్యాదు చేసినాము, స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా మేము ఫిర్యాదు చేశాము. ఈరోజు డబ్బుతో, అధికార బలంతో, అధికార మదంతో గెలవాలని చెప్పి ఏదైతే కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుందో తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఇంత పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం ఎవరు చేయలేదు. పోలీసులు ఒకవైపు అయితే, ఒకవైపు ధనాన్ని అయితే, ఇంకోవైపు అధికారులని, మరి ఇంత పెద్ద ఈ యొక్క అధికార దుర్వినియోగం చేయడం అవసరం ఏముంది? ఇందిరాగాంధీకి అలవాటు ఉండే అధికార దుర్వినియోగం, కోర్టు కూడా చెప్పింది అధికార దుర్వినియోగం చేసినందుకు ఆమెను డిస్క్వాలిఫై చేసింది. వీళ్ళు అదే కొవ్వుకు చెందిన వాళ్ళే కాబట్టి వీళ్ళు కూడా ఈరోజు అధికార దుర్వినియోగం చేస్తాము. ఎలక్షన్స్ కౌంటింగ్ అయిన తర్వాత ఇప్పటికే చాలామందిని వాళ్ళు పిలిపించి బెదిరిస్తూ, నువ్వు ఏ పార్టీని గెలిపించినా చైర్మన్కి మాకే ఓటేయాలని చెప్పి కూడా బెదిరిస్తూ ఉన్నాడు. ఇంత అధికార వ్యామోహం ఏందో కాంగ్రెస్ పార్టీకి మేము చెప్తా ఉన్నాం. ఈరోజు మా గెలిచిన ఒక అభ్యర్థులని ఏదైనా అయింది అని అంటే, ఏదైనా వారి మీద హాని జరిగిందంటే స్వయాన రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాను. మాకు తెలుసు ఈరోజు వాళ్ళు చాలా స్థానాలు ఓడిపోతారు.